గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామ్ని. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. గెలుపు తమదే అని ఒకవైపు, మరోవైపు ఇంకో పార్టీ అంటే వైసీపీ మరోవైపు వారధి ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇక మరోవైపు కూటమి అడుగులు నెమ్మదిగా సాగుతున్నాయి. అయినప్పటికీ విజయం కూటమిదేనని స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేస్తామని జనసేనాని తేల్చి చెబుతున్నారు. మరి దీనికి సంబంధించి ఇదే వాళ్ళ క్వశ్చన్ డిబేట్ టాపిక్. సో అంతేకాదు, విశాఖ జిల్లాలో ఒక ఎంపీ స్థానంతో పాటు 4 అసెంబ్లీ అభ్యర్థులు కూడా ప్రకటించేశారు. అయితే ఈ ప్రకటనపై అక్కడికక్కడ తెలుగు తమ్ముళ్లు చిన్నబోతున్నారు. ఈ క్రమంలో మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. హస్తిన పర్యటనలో బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యి ఆ కూటమికి సంబంధించి సీట్లు పొత్తులపై చర్చ జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే టీడీపీ మిత్రపక్షాలకు ఎన్నో సీట్లు ఇచ్చే అవకాశం ఉంది అనేది $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. సో ఇదే ఇవాల్టి క్వశ్చన్ డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి మనకి అవైలబుల్ ఉన్నారు కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు అండ్ టీడీపీ నుంచి చిన్నబాబు గారు. ఇంకా మరి కాసేపట్లో జనసేన నుంచి సుంకర కృష్ణవేణి గారు జాయిన్ అవుతారు. అండ్ వైసీపీ నుంచి బొడ్డేపల్లి రమేష్ కుమార్ గారు, ఆయన కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి. తులసిరెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో స్టార్ట్ చేద్దామండి. అంటే పవన్ కళ్యాణ్ అంటే మీకు సంబంధించింది అయినా, మీ పార్టీకి సంబంధించింది అయినా కాకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే మీ తోటి పక్షం అనుకోవచ్చు, విపక్షం అనుకోవచ్చు, వాట్ ఎవర్, ఆయన ప్రకటన చేస్తున్నారు కదా, మరి మీరెప్పుడు ప్రకటిస్తారు? వాళ్ళు ఎక్కడ ప్రకటించారు మా? ఈవెన్ వచ్చేసి వైకాపా కూడా ఏదో ఇన్ఛార్జ్ అని పేరు పెట్టినారు తప్పనిచేసి ఎంతమంది మళ్ళా ఇప్పుడు పెట్టినలో మళ్ళా మారుస్తారో. కాబట్టి ఇది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత బీఫారం ఇచ్చినంత వరకు ఇది వచ్చేసి ఎవరికి చెప్పింది అది ఫైనలైజింగ్ కాదు. ఈవెన్ అన్ని పార్టీలో ఇవన్నీ వచ్చేసి. కాబట్టి మేము మా ఇప్పుడు అప్లికేషన్స్ 29 వరకు మేము అప్లికేషన్స్ కు ఒక డెడ్ లైన్ పెట్టాము. ఇప్పటికే దాదాపు వచ్చేసి 1:7 రేషియోలో ఒక అసెంబ్లీకి 7 అప్లికేషన్స్ అటు లోక్సభకు అసెంబ్లీకి వచ్చాయి. వాటినన్నిటినీ 29 తర్వాత ఒక ఇండిపెండెంట్ బాడీ ద్వారా సర్వే చేపిస్తాము. తర్వాత మేము ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఎలక్షన్ కమిటీ ఉంటాయి. కాబట్టి మేము మా ప్రాసెస్ లో మేమున్నాం. కానీ ఇక్కడ సరే ఓవరాల్ గా ఇక్కడ రాష్ట్రంలో త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఇండియా కూటమి అంటే మేము వామపక్షాలు ఆల్రెడీ నిన్న వామపక్షాలతో ఒకసారి సిపిఐ ఆఫీస్ లో మా పార్టీ తరఫున రుద్రరాజు గారు కలిశారు. రేపు వచ్చే ఎల్లుండి 23వ తారీఖున సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు మా ఆంధ్రత భవన్కి వచ్చి కలుస్తారు. ఆ రోజు శర్మిలమ్మ గారితో మాట్లాడతారు. కాబట్టి మా పొత్తుల విషయం వచ్చేసి మేము వామపక్షాలు, ఇండియా కూటమిలోని పక్షాల మధ్య అది సాగుతా ఉంది. ఇది ఒకటి. రెండవది, వైకాపా వాళ్ళు సింగిల్ గా పోటీ చేస్తామని చెప్తా ఉన్నప్పటికీ పైన బీజేపీతో అది పొత్తు కాకుండా కానీ మా ఓట్లన్నీ, మా సీట్లన్నీ మీకే కదా, మీరు వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకోకండి అని చెప్పేసి పొత్తు కోసం అంటే దానికోసం వచ్చేసి తెగ తాపత్రయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి బీజేపీ యొక్క ప్రాపకం కోసం. ఇది రెండవది. అదేం కాదు, రాష్ట్రానికి సంబంధించి మాట్లాడడానికి వెళ్తున్నా మా స్వప్రయోజనాల కోసం కాదని అంటున్నారు వైసీపీ నేతలండి. తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసం అన్నట్టుంది. తాటి చెట్టు ఎక్కింది కళ్ళు కోసం, పైకి చెప్పే దూడగడ్డి కోసం. కాబట్టి ఎవరికి తెలియని ఇవన్నీ. కాబట్టి అది ఖచ్చితంగా ఆయన మీరు వాళ్ళతో పొత్తు పెట్టుకోకండి, మేము వచ్చేసి మా ఎంపీలు మీకే ఉన్నారు కదా అనే యాంగిల్లో వాళ్ళు నచ్చ చెప్పే దానికోసం ఈయన తాపత్రయపడుతున్నారు. ఇక మూడవది వచ్చేసి బీజేపీ, టీడీపీ, జనసేన 3 ఉంటుందా, లేకుంటే టీడీపీ జనసేన వరకే ఉంటుందా? ప్రస్తుతానికి టీడీపీ జనసేన 3 కలిసే పోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. కారణం ఏమంటే బీజేపీ వాళ్ళు పోటీ చేసే, స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఒక్క ఎంపీ సీటు కూడా రాదు, ఒక్క ఎమ్మెల్యే రాదు, అన్ని చోట్ల డిపాజిట్ పోతా అని చెప్పేసి బీజేపీ వాళ్ళకి తెలుసు. కానీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకు కొన్ని అడ్వాంటేజ్ వాళ్ళకు ఉన్నాయి. ఏది వీళ్ళను బెదిరించేదానికి, అంతే తప్ప ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితి ఏం లేదు. ఇక్కడ టీడీపీ పరిస్థితి ఏమంటే పొత్తు పెట్టుకుంటే మైనార్టీ ఓట్లు ఏమైనా పోతాయా అనే భయం ఒకటి, పొత్తు పెట్టుకోకుంటే జగన్మోహన్ రెడ్డి బూతుల కాడ చేసే దౌర్జన్యాన్ని మనము సొంతంగా ఎదుర్కోగలమా లేమా టీడీపీ జనసేన అనే భయం వచ్చేసి ఆ మధ్య ఆ యొక్క 2 అంశాల మధ్య ఊగిసలాడుతున్నాడు చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు. జనసేన వాళ్ళ మధ్య వచ్చేసి బీజేపీతో పొత్తు కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ పొత్తులు అనేది ఇంకా బీజేపీ డిసైడ్ చేసినంత వరకు ఇట్నే సాగుతూ ఉంటుంది. బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాతనే మిగతా
రాష్ట్రంలో పొత్తుల విషయము అనేది ఉంటుంది. బీజేపీ పొత్తు పెట్టుకోవాలనుకుంటే లేకుంటే బీజేపీ గట్టిగా వార్నింగ్ ఇస్తే జనసేన టీడీపీ పొత్తు కూడా సంగిపోవచ్చు. ఈవెన్ బీజేపీ వార్నింగ్ ఇస్తే టీడీపీ జనసేన పొత్తు కూడా ఉంటుందో ఉండదో డౌటే. కాబట్టి ఇది ఇప్పుడే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ బీజేపీ డెసిషన్ ఇస్ ద ఫైనల్ అనిపిస్తుంది. వాళ్ళు నిర్ణయానికి పొత్తు పెట్టుకోవాలన్నా లేదా టీడీపీ జనసేనతో, లేదా ఇప్పుడు నెట్టే సొంతంగా పోదాం, వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా అందరూ మనోళ్ళే కదా అనే యాంగిల్లో అనుకుంటే ఒక టైప్ ఉంటుంది. కాబట్టి ఫైనల్ గా బీజేపీ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ నా అభిప్రాయం. పొత్తుల విషయంలో ఊరిగిల్లో ఆ సీట్లు ఈ సీట్లు అని ప్రకటిస్తున్నారు కానీ ఎన్ని సీట్లు అయిండేది, ముగ్గురుంటే సీట్ల పంప సీట్లు ఎన్ని సీట్లు ఎవరికి వేయాలని సార్ సమస్య వస్తుంది. తర్వాత ఏ సీటు ఎవరికనే సమస్య వస్తుంది. అంత ఈజీ కాదు. పొత్తుల్లో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. 2+2+2 సంఖ్యాశాస్త్రంలో 6 అవుతుంది కానీ అది రాజకీయ శాస్త్రంలో 6 కావచ్చు, 10 కావచ్చు, 1 కావచ్చు, 0 కావచ్చు. కాబట్టి పొత్తులతో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే మనం ఏం చెప్పలేం పొత్తుల విషయంలో ఈ విధంగా ఉంటుంది. మీకేమైనా నష్టం కలుగుతుందా ఈ 3 కూటమి కడితే? అంటే ఆల్రెడీ అదే మాకు, ఎందుకంటే ఇక్కడ డెఫినెట్ గా మాకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఏమంటే, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం పట్ల మార్చాలనేది ప్రజలు నిర్ణయించుకున్నారు. వైకాపా పార్టీని మార్చాలి, ఈ పంట మార్పు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. రెండవది, కేంద్రంలో బీజేపీ తీరని అన్యాయం చేసింది రాష్ట్రానికి అనేది ప్రజల్లో ఉంది. అటువంటి బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అటు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది. దట్టు 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మన తెలంగాణలో ఏ విధంగా 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిందో ఆ విధంగా ఇక్కడ 10 ఏళ్ల తర్వాత అధికారంకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అనేది ఆ అడ్వాంటేజ్ వచ్చేసి కాంగ్రెస్ కు ఖచ్చితంగా వస్తుంది. కొంత మైనారిటీ ఓటర్లో కూడా గణనీయమైన మార్పు ఉంది. రైతాంగంలో, ఉద్యోగుల్లో అందరిలో మార్పు ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీనే మేలు అనే ఒక అభిప్రాయము ప్రజల్లోకి వచ్చింది. కాబట్టి డెఫినెట్ గా ఇది కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది. దానికి తోడు షర్మిలమ్మ గారు, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా షర్మిలమ్మ గారి కాంగ్రెస్ పార్టీకి రావడము, అటు పిసిసి అధ్యక్ష బాధ్యత తీసుకోవడం కూడా ఒక అదనపు లాభం. కర్ణాటక ఎన్నికల ఫలితము, తెలంగాణ ఎన్నికల ఫలితముతో పాటు షర్మిలమ్మ గారు రావడం అనేది ఒక అదనపు లాభం. 10 ఏళ్ళు జరిగిపోయింది. 3 వరాలు, ప్రత్యేక హోదా కానీ, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కానీ, మిగతా చట్టంలోని అంశాలు అమలు చేయాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యము. ప్రాంతీయ పార్టీలకు ఆ శక్తి లేదు. బీజేపీ వాళ్ళు ఇవ్వనంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ ఒకటే కదా అనేది, ఇవి మాకు అడ్వాంటేజ్. కాబట్టి డెఫినెట్ గా మాకు అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంటాం. ఓకేనండి తులసిరెడ్డి గారు. ఒకసారి టీడీపీ నుంచి చిన్నబాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. చిన్నబాబు గారు వరుస పెట్టి మీ కూటమిలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న విశాఖ, నిన్న రాజమండ్రి, ఈరోజు భీమవరం, ఎక్కడికి వెళ్ళినా కానీ అభ్యర్థులకు ఒక క్లారిటీ ఇచ్చేస్తున్నారు. అంటే వాళ్ళ తరపున ఎవరు పోటీ చేస్తారు అనేది. మీకేం నష్టం కలగదా దీనివల్ల? మా అందరికీ నమస్కారం అమ్మా. మరొకసారి చెప్పండి. నా మాట వినిపిస్తోందమ్మా? వినిపిస్తోందండి, క్యారీ ఆన్. ఈరోజు కరెక్ట్గా ఎన్నికలకి మనము 60 రోజుల దగ్గరలో ఉన్నాం. ఎప్పుడెప్పుడా ఈ అన్న చెప్పినట్టు ఎప్పుడెప్పుడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని బయటకు పంపించి ఒక స్పష్టమైన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాల్లో ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అన్ని రకాలుగా నష్టపోయిందో తిరిగి దాన్ని గాడిలో పెట్టుకునే ఉద్దేశంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ మేము ముందుకు పోతున్నాం. కొంత అభ్యర్థుల విషయంలో మీరు అడిగినట్టుగా మీకున్న అనుమానం ప్రకారము అభ్యర్థులు 2019 నుంచి ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా పనిచేస్తూ ముందుకు పోతున్నారు. అటు ఆ పార్టీలు ఏ పిలుపులు ఇచ్చినా ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద కానీ, స్థానిక ఎమ్మెల్యేల మీద కానీ, స్థానిక ఎమ్మెల్యేలు కానీ, చిన్న వార్డు మెంబర్ నుంచి పంచాయతీ బోర్డు మెంబర్ వరకు చేసే అరాచకాల మీద అటు తెలుగుదేశం కానీ, జనసేన కానీ తీవ్రంగా పోటీ పడుతున్నాం. సో ఇది ఒకలాంటి పరీక్ష. ఇక పరీక్షలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇంకా ఉత్తీర్ణతలో ఎవరైతే మంచిగా పాస్ అవ్వాలని, ప్రమోషన్ అవ్వాలని తింటూ ఇక ఎమ్మెల్యే సీట్ల కోసం అందరూ ఆతృతగా ఉన్నారు. ఇందులో భాగంగా వాళ్ళ నాయకుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర, తెలుగుదేశం పార్టీ దగ్గర అభ్యర్థులు ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో ఎందుకంటే ఉన్నారు కాబట్టి ఇక పొత్తులో భాగంగా సంఖ్యా ప్రకారము 25, 30 అండ్ మీడియా ద్వారా కానీ, కొన్ని ఛానల్స్ ద్వారా కానీ, కొంతమంది ఊహాజనితం కానీ సర్వేల ప్రకారము 25, 30 ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు 25 వచ్చినప్పుడు మనకున్న అంటే అక్కడ స్థానిక అభ్యర్థుల యొక్క గుణగణాల మీద
యొక్క క్వాలిటీస్ మీద కూడా మేము ఎందుకు తీసుకోకూడదు కొంచెం ప్రజల ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద. మేము చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏంటంటే ఒక చిన్న తప్పు కూడా, అంటే ఒక గుండు చూదంతా కూడా పొరపాటు లేకుండా కూడా ది బెస్ట్ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసి చట్టసభకు తీసుకురావాలి. అంటే ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో 175లో 175 వాడు ఊరికి చెప్పుకుంటున్నారు, కానీ మనదేంటంటే జనసేన కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే 175 ఇవందో పులివెందుల్లో మనం ఇంతవరకు గెలవలేదు. పులివెందుల్లో కూడా గెలిచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత చూపించాలంటే పులివెందులో ఈసారి గెలవాలి, అటు లోక్సభకు కానీ ఎమ్మెల్యేకి కూడా అని మా యొక్క ఉద్దేశం. ఇందులో భాగంగానే మనం ఒక మంచి క్యాండిడేట్ కోసం చూస్తున్నాం అనమాట. అంతే తప్ప వేరే ఇది తొందరపాటుని కాదు. ఎందుకంటే ఇది కానే కాదు, ఇంకా మనకు 175లో ఒక 20 30లో ఏదైనా తొందరపడే అవకాశం ఉంటే కూడా ఇంకా మనకు ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కుప్పం అనుకోండి, చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యుయెన్సీ, దాన్ని మనం మంగళగిరి నారా లోకేష్ బాబు లాంటి కాన్స్టిట్యుయెన్సీ కానివ్వండి, అట్లాంటి కొన్ని కాన్స్టిట్యున్సీ ఆల్రెడీ మాకు రిజర్వ్డ్ అనమాట, పెద్ద పెద్ద అభ్యర్థులు ఉన్న చోట. అలాంటివి మనం అచ్చెన్నాయుడు కానీ అలాంటివన్నీ కూడా మనం పెద్ద పెద్ద అభ్యర్థులు పార్టీలో ముఖ్య నేతలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ప్లేసెస్ అంతేనా? అంటే మిగిలిన వాళ్ళు చాలా సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు, అక్కడ వాళ్ళకంటూ ఒక క్యాడర్ ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే కొన్ని చేరికల్లో కొంత ఖచ్చితంగా సామాజిక గుణగణ బణ అలాంటి అభ్యర్థుల్లో ది బెస్ట్. ఎందుకంటే ఈసారి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బయటకు పోవాలనేది. ఇప్పుడు అధికారంలోకి వస్తే కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నాయి, శాసన మండలి ఉంది, రాజ్యసభలు ఉన్నాయి, లోక్సభలు ఉన్నాయి, లేదా ఇంకేదైనా కూడా స్థానికంగా అవకాశాలు ఉంది. కొంత వయసు రీత్యా కూడా పెద్దవాళ్ళకి అవకాశం లేకపోతే వాళ్ళని ఈసారి ఖచ్చితంగా చట్టసభలకు తీసుకోవడము, కొంత వయసు చిన్న వాళ్ళైతే నెక్స్ట్ టర్మ్ 2029కి అవకాశం తీసుకోవడం అనేది ఒకటి మనం బేరేజ్ చేసుకో. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు త్యాగాన్ని సిద్ధపడాలనేది మేము నేర్చుకున్న విధానము, మేము నేర్చుకునే పద్ధతులు కూడా. ఎందుకంటే లాస్ట్ మినిట్ లాస్ట్ సెకండ్ లో కూడా సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి, సీటు కోల్పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి రాజకీయాలు ఎప్పుడు రెండింటికి మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు మామూలుగా మేము ప్రజల్లో తిరుగుతా ఉన్నాము. స్వాతంత్రం అనంతరం ఈ రోజు వైఎస్ఆర్సీ ప్రభుత్వము ఎట్లయితే పోరాటం చేస్తున్నాము అంటే మన పెద్దవాళ్ళు అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో ఎట్లా పోరాడినారో ఆ విధంగా పోరాడుతున్నాం. మీకు ఎగ్జాంపుల్ కోడెల శివప్రసాద్ లాంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి, హోమ్ మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి కూడా ఆ టార్చర్ తట్టుకోలేక ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసినాడంటే మేమంతా ఈ రోజు మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను, తిరుపతి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. మేము 4 ఎన్నికలు చేసాం, తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు, తిరుపతి ఎంపీ ఎలక్షను, టౌన్ బ్యాంక్ ఎన్నికలు, మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అంటే ఈ 5 సంవత్సరాలలో 58 నెలల్లో మేము 4 ఎన్నికలు మేము పోటీ చేస్తాం. ఎంతటి నరకయాతన అంటే నామినేషన్ కూడా ఫైల్ చేయడానికి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అట్లా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇదే జరిగింది. ఈ పరిణామంలో ఈ పార్టీని ఒక సెకండ్ కూడా ఉండకూడదు, ఖచ్చితంగా దీన్ని ఇంటికి పంపించాలి, కుకట్టి వేళ్లతో కూడా ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని తొలగించాలని దీంతో పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మేము కట్టుబడి ఉన్నాం అనమాట. అంటే వీళ్ళు ఒక సెకండ్ కూడా రాజకీయ నాయకులు చెప్పాలంటే కూడా సిగ్గు. మరి తులసన్న అన్న కూడా అన్నట్టుగా పులివెందల్లో సొంత బాబాయిని చంపితే ఇంతవరకు 58 నెలలైంది, ఎవరికి శిక్ష పడలేదమ్మా. మేము చిన్న ధర్నా, చిన్న ఏదైనా కార్యక్రమం యాక్షన్ చేస్తే మా మీద 307 పెడతారు. అంటే ఎంత బ్రిటిష్ వాళ్ళు కూడా స్వతంత్ర పోరాటంలో మన పెద్దవాళ్ళు పోరాడితే అలాంటి కేసులు ఫైల్ చేస్తున్నారు. అంటే ఎంత అరాచకం అంటే అంత అరాచకం. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది, ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో పనిచేసాం. ఏదైనా రూలింగ్ లో ఉంటే ఒక 10% 15% అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడా ఉంటుంది, దాన్ని ఎవరు కూడా కాదని లేరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఘోరంగా అసలు మనుషులే భూమి మీద ఉండకూడదు, అసలు ఎదురే మాట్లాడకూడదు, పరదాల ముఖ్యమంత్రికి ఎవరు అడ్డు రాకూడదు, కామెంట్ చేయాలి, మరి ఐఏఎస్లంతా కూడా తిట్టాలి, ఎంత ఘోరం ఉంది. కాబట్టి ఈ యాంగిల్లో మనము ది బెస్ట్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకునే దాంట్లో కొంత మనము అయ్యో ఎక్కడే జారిపోతారేమో, ఇబ్బంది పడతారేమో, కొంత నానుడు ధోరణితో అయితే కొంచెం ఇబ్బంది పడతారనే విషయం కాదు తప్ప మిగతా అయితే ఎక్కడా లేదు. అన్ని సర్దుకుంటాయి, అన్ని ముందుకు పోతారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు మేము డిస్కస్ చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటామని. కాబట్టి మాకైతే ఎటువంటి పవన్ కళ్యాణ్ అంటే ఆ పార్టీ అధినేత ఈ పార్టీ అధినేత కలిసి మాట్లాడుకుంటే సరిపోతుందంటారా? క్షేత్రస్థాయిలో ఉండే ఎవరైతే కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ పార్టీని తిట్టిన వాళ్ళు కూడా ఉంటారు. మరి ఇలాంటప్పుడు వాళ్ళతో కలిసి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు
ఏదైతే ఏ పార్టీ కోసమైతే వాళ్ళు పనిచేస్తున్నారో ఆ పార్టీ నుంచి అభ్యర్థి అంటే వాళ్ళ ఎవరైతే ఎవరి కోసమైతే వాళ్ళు పనిచేస్తూ ఉంటారో ఆ క్యాడర్ అంతా కూడా రివర్స్ అవ్వదా? మీకు అసంతృప్తులుగా మిగిలిపోరా? రెబల్స్ గా తయారవరా? ఒకటమ్మా, రాజకీయాల్లో ఎప్పుడు రాద్ధాంతాలు అంటే సిద్ధాంతాలు, ఎప్పుడు సిద్ధాంతం మీద ముందుకు పోతా ఉంటాం. రాజకీయాల్లో శాశ్వతమైన శత్రువు, శాశ్వత మిత్రుడు ఉండడు. ఈ రోజు మనము మంగళగిరి ఎమ్మెల్యే ఎగ్జాంపుల్ తీసుకుంటాము. ఇమీడియట్ గా షర్మిలమ్మ గారు ఆమె రాగానే పార్టీలోకి వెళ్ళాడు, ఇమీడియట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. అది ఎంత ఎంబ్రైజింగ్ గా ఉందంటే చూడడానికి, విధి విధానాలు కూడా లేకుండా. అంటే ఆయన వైసీపీని జగన్మోహన్ రెడ్డిని తిట్టమంటున్నారు, అందుకే నేను వెనక్కి వెళ్ళిపోయాను, నాకు ఇష్టం లేదు అదే ఆయన కామెంట్ చేశారు. అంటే నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్ చేసినారు, ఈ రోజు మళ్ళీ ఇమీడియట్ గా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళకున్న పరిస్థితులు అట్లా. రాజకీయాల్లో వ్యక్తి యొక్క గుణగణాల మీద మేము ఎప్పుడు కానీ మనకేంటంటే పార్టీ రిప్రజెంట్, మన పార్టీ సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలోని సిద్ధాంతాలు, అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అటు వైఎస్ఆర్సీపీ కానివ్వండి, జనసేన కానీ, బీజేపీ కానీ, పార్టీ యొక్క సిద్ధాంతాల మీద మనం ఫైట్ చేస్తుంటాం. వ్యక్తిగతంగా మాకేముండదమ్మా, ఎప్పుడు కానీ ఎవరి మీద ఏముండదు అనమాట. పార్టీ యొక్క విధి విధానం ముందుకు పోతా ఉంటాము. మాకు ఒక పెద్ద, ఈ దేశంలోనే తెలుగుదేశం పార్టీకి ఉన్న లార్జెస్ట్ క్యాడర్. మీరు అన్నట్టుగా ఫీడ్బ్యాక్ ఒక అభ్యర్థి తీసుకున్నప్పుడు మేము ఖచ్చితంగా ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. వాయిస్ సరిగా వినపట్లేదండి చిన్నబాబు గారు, ఒకసారి చూసుకోండి, ఏదో సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకేనండి, మళ్ళీ మాట్లాడదాం. ఒక్కసారి తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. మీ వాయిస్ క్లియర్ గా లేదు. తులసిరెడ్డి గారు, కాల్ వస్తాను. మనకి ఎవరైతే దగ్గరగా ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తులే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనండి. తులసిరెడ్డి గారు, అమ్మా, మీకు బయట నుంచి చూస్తుంటే అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలా ఆయనకాయనే ప్రకటించుకోవడం అనేది వాళ్ళకి మైనస్ కాదా, టీడీపీకి ఎస్పెషల్లీ? ఇప్పుడు చిన్నబాబు గారు అంటారు మాకేం సమస్య లేదు, మేమందరం కలిసే ఉన్నాము అంటారు. అంటే మీకు బయట నుంచి చూస్తుంటే మీకేమనిపిస్తోంది? నాకు తెలిసి ఇప్పటి వరకు బీజేపీతో డిసైడ్ అయినంత వరకు ఈ యొక్క టీడీపీ జనసేన పొత్తు కూడా ఇది అంత బలమైన పొత్తు అనుకుంటే నాకు లేదు. బీజేపీది తేలిన తర్వాతనే వచ్చేసి అప్పుడు పొత్తు గురించి ఖచ్చితంగా మాట్లాడచ్చు. కానీ బీజేపీ తేలినంత వరకు టీడీపీ జనసేన బంధం కూడా అంత బలంగా ఉంటుంది అనుకోవడం లేదు. అది ఉంటుందో ఉండదో కూడా చెప్పలేము. బీజేపీ పవన్ కళ్యాణ్ అంటున్నారు అవసరమైతే అంటే అవసరమైనప్పుడు మనము ఒక మెట్టు తగ్గడంలో తప్పులేదని ఈ రోజు మనకి భీమవరంలో కూడా ఆయన కామెంట్ చేసి ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఎలా అయినా కానీ ముగ్గురు కూటమి ఉంటుందని చెప్తున్నారు ఆయన. సో ఆయన వరకు కరెక్టే. ఆయన వరకు వచ్చేసి ముగ్గురితో టీడీపీ జనసేన బీజేపీ కూటమి పోవాలనేది ఉంది. ఆయనకేమో ఉంది, దానికి కొంత అడ్జస్ట్మెంట్ గా ఉంది. కానీ బీజేపీకి ఉండాలి కదా. బీజేపీకి వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆ యొక్క ఉంటుందా, రాష్ట్రంలో ఏం బలం లేకుండా కానీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకు ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ డెసిషన్ తీసుకున్నంత వరకు పవన్ కళ్యాణ్ ఆయన వరకు వచ్చేసి ఓకే ఉండాలనుకుంటున్నారు. కానీ బీజేపీ చేతిలో ఉంది. ఇలా ముగ్గురి పొత్తు ఉంటుందా ఉండలేదు, పవన్ చేతిలో, టీడీపీ చేతిలో లేదు, బీజేపీ చేతిలో ఉంది. కాబట్టి ముందు అది ఫైల్ అయినంత వరకు మనం చెప్పలేము. కానీ ఏదేమైనా పొత్తులు వచ్చేసి అంత ఈజీ కాదు. కానీ అనుభవం ఉంది టీడీపీకి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి పొత్తుల విషయంలో అనేక సందర్భాల అనుభవం ఉంది కాబట్టి అడ్జస్ట్ అయిపోతారు. కానీ బీజేపీ సెటిల్ అయినంత వరకు అంత ఈజీ కాదు. ఎంత అనుకున్నా కానీ ఎన్ని సీట్లు ఒకవేళ పొత్తు ఉంటే కన్నా టీడీపీకి అన్ని, జనసేనకి అన్ని, బీజేపీకి దాంట్లో ఎంపీకి అన్ని, ఎమ్మెల్యేకి అన్ని, తర్వాత ఎక్కడ అనేది అంత ఈజీ ఏం కాదు. కానీ ఏదో ఒక ఎలక్షన్ తనుకునే సరికల్లా ఏదో ఒక డెసిషన్ తీసుకున్నాక అడ్జస్ట్ అయిపోతారు. ఈ రోజు మన టాపిక్ వరుసగా పవన్ కళ్యాణ్ అంతర్గత పార్టీ సమావేశాలు. వరుసగా మొన్న విశాఖలో, నిన్న రాజమండ్రిలో, ఈ రోజు భీమవరంలో. అక్కడ తొందరపడి ఈ ప్రకటనలన్నీ చేస్తున్నారు అభ్యర్థులకు సంబంధించి. సో ఇదే ఈరోజు మన టాపిక్. దీనికి సంబంధించి మనకి తులసిరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా చిన్నబాబు గారు టీడీపీ నుంచి ఉన్నారు. మిగిలిన వారు కూడా జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి చిన్నబాబు గారి దగ్గరికి వెళ్దాం. చిన్నబాబు గారు చెప్పండి. చిన్నబాబు గారు, మీకేమీ తొందరపాటులాగా అనిపించట్లేదా? అంటే మేము 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈనాటి 2024 ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ చూడని ఎన్నికలు కాదు, చూడని ఇబ్బందులు కాదు. కాబట్టి ప్రతిసారి ఎన్నికలున్నప్పుడు ఖచ్చితంగా ఒక టెన్షన్, కొంత అభ్యర్థుల విషయంలో గందరగోళం అనేది కొంత ఖచ్చితంగా ఉంటుంది. అంటే అది మీ పార్టీ నుంచి అయితే ఓకేనండి చిన్నబాబు గారు, మీ పార్టీ నుంచి అయితే ఓకే.
అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ తొందర పడుతున్నట్టుగా బయటికి కనిపిస్తోంది. సో మీకేం నష్టం లేదా? అది తొందరపాటుగా అనిపించట్లేదా? ఇప్పుడు మనము 2014లో ఆయన బేషరతుగా మద్దతు ఇచ్చారు, ఎక్కడ అభ్యర్థులు ప్రకటించకుండా తెలుగుదేశం పార్టీ. అప్పుడు మీరు చెప్పినట్టుగా ఎటువంటి ఇబ్బంది లేదు. 19లో ఒక ఇబ్బంది, ఈసారి 2024 కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన ఖచ్చితంగా అధికారంలో రాబోతుంది కాబట్టి ఇక కేవలం క్యాలెండర్ పెట్టుకొని చూడటమే ఎప్పుడా అని. ఎందుకంటే మేము చెప్పడం కాదు, రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఆ దీంట్లో అభ్యర్థుల యొక్క ఇంటెన్షన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని ఒప్పిస్తాను. ఎందుకంటే 175లో కొంత మేరకు వాళ్ళ అనేక సార్లు చర్చలు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి ఆ చర్చలో భాగంగా వాళ్ళని ఇంటర్నల్ గా మాట్లాడుకొని కొన్ని విషయాల్లో ఏమైనా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండి ఉండొచ్చు. కానీ ఎందుకంటే అది వాళ్ళిద్దరి మధ్య జరిగేదాన్ని నేను ఆల్మోస్ట్ మనం ఇమీడియట్ గా బీఆర్కే ఛానల్ ద్వారా నేను దాన్ని చెప్పలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా కొంత అవగాహనతో ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ 175 కాదు కాబట్టి ఈ రోజు అభ్యర్థుల యొక్క గుణగణాలు కానీ అభ్యర్థుల యొక్క వాళ్ళ మాకు చెప్తే మేము అన్ని రెడీ చేసుకోవడానికి అభ్యర్థుల యొక్క చంద్రబాబు గారు ఇద్దరి అవగాహన అంటే జనసేన టీడీపీ ఇద్దరు అధినేతల అవగాహనతో ఇదంతా జరిగింది అంటున్నారు. మరి ఎప్పుడైతే తెనాలిలో నాదెండ్ల మనోహర్ గారు ఎందుకు ఆయన స్వయంగా ప్రకటించుకున్నారు? అదేమ్మా, ఇప్పుడు అభ్యర్థులు అంటే జనసేన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వాళ్ళ నిర్ణయాలు ఒకటి ఉంటాయి. ఫీల్డ్ మీద ఉన్నప్పుడు అభ్యర్థులుగా మేము పోటీ చేయాలన్నప్పుడు కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఈసారి అందరూ గెలిచేదానికి మెజార్టీ ఎవరైతే బీఫామ్, ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాం 1983 పరిస్థితులు రాష్ట్రంలో మళ్ళీ ఈ రోజు ఏర్పడ్డాయి కాబట్టి ఎవరైతే బీఫామ్ తెచ్చుకుంటారో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగానే ప్రజలు ఒక నానుడు వచ్చింది. కాబట్టి అభ్యర్థుల యొక్క తొందరపాటు, ఇక్కడ అధ్యక్షులు కాదమ్మా, అభ్యర్థుల యొక్క తొందరపాటు మీరు మళ్ళీ కూడా కరెక్షన్ తీసుకోవాలి. అధ్యక్షుల్లో ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరిని సమయం చేసుకొని ఎక్కడ బెస్ట్ చూసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఏరియా వైజ్ కానీ కొత్త జిల్లాల ప్రకారం కానీ రేపు ఉత్తరోత్తర ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఇక్కడ అభ్యర్థుల తొందరపాటు విషయంలో కూడా కొంత మేము 60 రోజుల్లో కంటిన్యూ చేద్దాం. మనకి వైసీపీ నుంచి బొడ్డేపల్లి రమేష్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. రమేష్ కుమార్ గారు, మీరు చూస్తున్నారు బయట నుంచి ఆ పవన్ కళ్యాణ్ అంటే జనసేన టీడీపీ అండ్ బీజేపీ కూడా కలిసి వస్తుంది అనే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తే వాళ్ళు ముగ్గురు కలిసే వెళ్తారు. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వరుసగా పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహించుకుంటున్నారు అండ్ అభ్యర్థులను కూడా ఆల్మోస్ట్ ప్రకటించేస్తున్నారు. సో మరి మీకు బయట నుంచి చూస్తుంటే ఏమనిపిస్తోంది? తొందరపడుతున్నట్టు ఏమనిపించట్లేదా? రమేష్ కుమార్ గారు, నా వాయిస్ మీకు ఆడిబుల్ ఉందా? వినిపిస్తోందా? ఓకేనండి, సమ్ టెక్నికల్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది రమేష్ కుమార్ దగ్గర. సో నెక్స్ట్ మనకి జనసేన నుంచి సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు వాళ్ళ అధినేత ప్రకటనకి సంబంధించి ఆవిడ ఎలా రెస్పాండ్ అవుతారు. సో నమస్తే అండి కృష్ణవేణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. నమస్కారం. కృష్ణవేణి గారు, మీ అధినేత వరుసగా అంతర్గత పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు, అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు. అయితే మీరు కూటమిలో ఉన్నారు, ఒంటరిగా పోటీ చేస్తే వేరు, కూటమిలో ఉన్నారు. మీకు ఏమనిపించట్లేదా? మేబీ మీకు అనిపించకపోవచ్చు, బట్ ఒకసారి మీకు ఏమైనా అనిపిస్తోందా తొందరపాటు అనేవన్నా? తొందరపాటు అని ఏం కాదండి. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రకటన చేసినా చాలా ఆచితూచి చాలా ముందస్తు వ్యూహంతోనే ఆయన ప్రకటన ఉంటుంది. అలాగే తొందరపాటు నిర్ణయం అని కాదండి. కొన్ని చోట్ల కొంచెం అంటే టీడీపీ నాయకులు అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, కొంచెం అలజడికి గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అని చెప్పుకోవడం కానీ, సీనియారిటీ అని చెప్పుకోవడం కానీ, అలాంటి చోట్ల వాళ్ళకే ఇస్తే ఈసారి టీడీపీలో కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం కూటమిలో వెళ్తున్నాం కాబట్టి, పొత్తులో వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్ గా అక్కడ జనసేనకి ప్రజలు అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఉన్న చోట అక్కడ పార్టీ అంటే పొత్తు అనేది కొలాప్స్ అవ్వకూడదు కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ప్రకటన చేసినప్పటికీ, అలాగే మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ప్రకటన చేసినప్పటికీ ఖచ్చితంగా గెలుపు గుర్రాలని, రేసు గుర్రాలను మాత్రమే ప్రకటించడం జరుగుతుంది. ఇంకొకటి మనం అండి, అభ్యర్థులను ప్రకటించలేదు. అక్కడ జనసేన సీటు ఉందని ప్రకటించారు తప్ప ఉభయ గోదావరి అంటే ఉభయ గోదావరి జిల్లాల మీ ఇన్ఛార్జ్ నేనే పోటీ చేస్తా అని చెప్పారు కదా. డెఫినెట్ గా
అండి, రేసుల్లో ఉన్నటువంటి ఆశావాహులు కానీ డెఫినెట్ గా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు కానీ టికెట్ ఆశించడంలో ఎలాంటి తప్పు లేదు. డెఫినెట్ గా వాళ్ళకే అవకాశాలు కూడా ఇస్తే బాగుంటుందని మన జనసేన పార్టీ ఒక కేడర్ గానే కాదు, ఒక నాయకురాలుగానే కాదు, ఖచ్చితంగా మేము కూడా కోరుకుంటాం. కాకపోతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది పొత్తులో భాగంగా ఇరు పార్టీలు కూడా ఎక్కడ ఫెయిల్ కాకుండా, అది ఒక చూడండి, మనం పాస్ అవ్వడానికి కొన్ని సార్లు ఇంకా అదర్ టెక్నిక్స్ కూడా వాడతాం. కొన్నిసార్లు కొన్ని పాయింట్స్ గుర్తు పెట్టుకోవడం అని కానీ చాలా టెక్నికల్ గానే ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి డెఫినెట్ గా ఇరు పార్టీల అధ్యక్షులు నిర్ణయాన్ని గౌరవించే వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా మాత్రం ఈ ప్రకటన అనేది మాత్రం ఉండుండొచ్చు అని మాత్రం నేను అనుకోవడం లేదండి. అంటే చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తాము, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా గౌరవిస్తాం. కాబట్టి ఇరు పార్టీలు కూడా, రెండు పార్టీలు ఎక్కడ 175కి 175 సీట్లు కూడా ఖచ్చితంగా గెలిచి తీరాలి అన్న పరిస్థితి ఉంది. కాకపోతే ఇంటర్నల్ గా ఉన్నటువంటి కొంతమంది నాయకులు చేసేటువంటి ఆశావాహులు చేసేటువంటి అలజడులు, మాకు కేడర్ లో మాకు ఎటువంటి గొడవలు లేవు, ఎలాంటి టీడీపీ నాయకులు కార్యక్రమాలకు మేము వెళ్తున్నాం, మా కార్యక్రమాలకు వాళ్ళు వస్తున్నారు. కాకపోతే ఆశావాహులు కొంతమంది చేసేటువంటి అతి వల్ల రెండు పార్టీలకి నష్టం జరుగుతుంది. కాబట్టి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రకటన చేసి ఉండొచ్చు అని మేము కేడర్ భావిస్తున్నామండి. అంటే ఆశావాహులు అత్త అంటే మీ పార్టీలోనా, టీడీపీలోనా? మా పార్టీలో ఇప్పుడు జనసేన అనేది పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పారు. టీడీపీ లాంటి పార్టీకి ఓడిపోయినటువంటి మన జనసేన పార్టీ ఎలా చెయ్యి అందించి, కష్టాలు ఉన్నటువంటి టీడీపీ పార్టీకి జనసేన పార్టీ ఎలా చెయ్యి అందించి వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తున్నది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ జనసేన వైపు ప్రజలందరూ కూడా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ జనసేనని గెలిపిస్తామని ప్రజల నుంచి నిర్ణయం ఉన్న చోట మాత్రం అది వదులుకునేటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. ఖచ్చితంగా జనసేనకైతే మాత్రం ఇక్కడ ఓటు స్ప్లిట్ అవ్వాలని చెప్తున్నారండి. ఓటు ఖచ్చితంగా మారాలి, ఖచ్చితంగా టీడీపీ జనసేనకి అనుకూలంగా ఓటు మారాలి అంటే కొన్ని నిర్ణయాల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రాముఖ్యంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మేము పొత్తులో ఉన్నాం కాబట్టి పొత్తు ధర్మాన్ని మేము పాటిస్తున్నాం. ఖచ్చితంగా మా అధినేత ఒక మాట చెప్తే ఎంత ఆవేశంగా ఉన్నటువంటి జన సైనికులు అయినప్పటికీ ఎవరికి వాళ్ళు ప్రకటించుకోవడమా, ఇద్దరు కలిసి ప్రకటించుకోవడమా? అలా అనుకుంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ గారే మా చంద్రబాబు నాయుడు గారే సీఎం అని ప్రకటించారు. అది ఇరు పార్టీల అధినేతలు ఏం మాట్లాడుకున్నారు అనేది మనకు తెలియదు. కానీ అప్పుడు మీకు ఓకేనా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే? ఖచ్చితంగా మాకైతే మాత్రం మా పార్టీ నుంచి, మా కేడర్ నుంచి కానీ, మా నాయకత్వం నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారు సీఎం ప్లేస్ లో ఉండాలి, సీఎం గా ఆయనే చూడాలి కోరిక మాకు ఉంటది. అలాగే టీడీపీ నాయకులు అదే కోరిక వాళ్ళకి ఉంటది. అది ఎలా మాట్లాడుకున్నారు, ఇది ఇరు పార్టీల అధ్యక్షులు అనేది వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తాం తప్ప, ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడారని మా పార్టీలో కొంతమంది అలజడిగా మాట్లాడడం, కొంచెం నిరుత్సాహానికి ఫీల్ అయినటువంటి సంగతి కూడా ఉంది. అంటే అలాంటి స్టేట్మెంట్లు కూడా ఇవ్వకుండా ఉంటే మాత్రం చాలా బాగుంటదండి, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. కాకపోతే ఇవాళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం అయితే మాత్రం, ఆయన ప్రకటించిన తీరైతే మాత్రం మేము చాలా అప్రిషియేట్ చేస్తామండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జనసేనకి ఉమ్మడి తూర్పుగోదావరి వ్యాప్తంగా నేను చెప్తున్నాను చాలా పట్టుంది, గెలిచేటువంటి రేసు గుర్రాలు లాంటి సీట్లు. కాబట్టి అక్కడ మా అధినేత ప్రకటన చేయడం అయితే మాత్రం ఖచ్చితంగా అది టీడీపీ నాయకులు కూడా కొంతమంది హర్షిస్తున్నారండి. అంటే ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు, వెళ్ళే ఉండొచ్చు, లేదంటే బయలుదేరడం, మొత్తానికి ఇంకా మనకి క్లారిఫికేషన్ లేదు. బట్ మరి ఢిల్లీ కూడా వెళ్ళొస్తున్నారు కదా, బీజేపీతో పొత్తు వ్యవహారం అయి ఉండొచ్చు, ఇంకేమన్నా ఉందా? మీరు పార్టీలో ఇంటర్నల్ వ్యవహారాల గురించి మీకు తెలుస్తుంది, దేని గురించి వెళ్తున్నారు? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి అనుబంధం కానీ, అలాగే అమిత్ షా గారి దగ్గర ఉన్నటువంటి ఒక వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ కానీ ప్రజలందరికీ తెలుసండి. కాకపోతే ఎందుకు వెళ్ళారనేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన నోటితో వింటేనే చాలా బాగుంటది. కాకపోతే కొత్త నిర్ణయం, మేము ఎప్పుడు కూడా బీజేపీకి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత నుంచి కూడా మిత్రపక్షంగానే ఉన్నాం. ఇప్పుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్తారు, ఎప్పుడు మనం బీజేపీకి మిత్రపక్షంగానే ఉన్నామని చెప్పడం జరిగింది. మాకు ఎప్పుడు బీజేపీ మిత్రపక్షమే, అలాగే ఇప్పుడు టీడీపీలో మేము పొత్తులో వెళ్తున్నాం. ఆ నిర్ణయం ఏంటన్నది కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు
నోటి వెంట వింటేనే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. ఓకేనండి, ఒక్కసారి వైసీపీ నుంచి బొడ్డేపల్లి రమేష్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి రమేష్ కుమార్ గారు, చూస్తున్నారు కదా బయట నుంచి. నమస్కారం అమ్మా, మీకు ప్యానెల్లో ఉండే పెద్దలందరికీ కూడా నమస్కారం. చెప్పండి, బయట నుంచి చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? జనసేన టీడీపీ కూటమిలో ఉన్నారు, బీజేపీ కూడా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి మీరు బయట నుంచి చూస్తుంటే ఏమనిపిస్తోంది? పవన్ కళ్యాణ్ ఇలాగా వారి పార్టీ నుంచి అభ్యర్థులను ప్రకటించుకోవడం, అంటే ఈ కూటమిలోంచి అభ్యర్థుల్ని ఇద్దరు ఉమ్మడిగా ప్రకటించుకుంటే బాగుంటుంది, అయితే ఆయన తరపు నుంచి ఆయన ప్రకటన చేస్తున్నారు. అది మేడం మీరు అడిగారు కాబట్టి మేము చెప్తున్నాం. వారి పార్టీ విషయం మాకు అనవసరం అయినప్పటికీ కూటమి పొత్తు అనేటప్పుడు పొత్తులో ఏ ఏ పార్టీలు ఉంటాయో ఆ పార్టీలన్నీ కూర్చొని ఎవరు ఏ సీటు కంటెస్ట్ చేస్తారా అని చెప్పి ప్రకటించుకోవడం అనేది జరగాలి. కానీ ఈరోజు ఏ పార్టీతో పొత్తుంటుందో వాళ్ళకి తెలియదు. జగన్మోహన్ రెడ్డిని చూస్తూనే వారు హడిలిపోతున్నారు. సిద్ధం అనే 10 లక్షల మందితో జనాభాతో ఏదైతే కార్యకర్తలతో ఒక మీటింగ్ జగన్మోహన్ రెడ్డి చేశారో రాప్తాడ్ సభను చూసి వారికి ఏం చేయాలో పాల్పోవట్లేదు. ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ తిరుగుతున్నారు అంతే తప్ప వారు ఎంతమంది వచ్చినా మా నాయకుడు చెప్పేటట్టుగా మాకేం భయం లేదు, 175 గెలుస్తామనేది ధీమా మా నాయకుడిలో కానీ మాలో కానీ అందరిలో ఉందమ్మా. ఓకే, ధీమా ఉందంటారు. ఓకేనండి, మరి ఓకే, మీ పార్టీ నుంచి కూడా అసంతృప్తులు ఉన్నారు కదండి రమేష్ కుమార్ గారు, మీ పార్టీ నుంచి కూడా అసంతృప్తులు ఉన్నారు. వాళ్ళు వెళ్తోంది మెయిన్ గా టీడీపీకి వెళ్తున్నారు. టీడీపీ జనసేన కూటమి అయినప్పటికీ కూడా టీడీపీకి వెళ్తున్నారు. ఎస్పెషల్లీ మీరు చూడొచ్చు, పార్థసారథి గారు చూడొచ్చు, ఆనంద్ చూడొచ్చు. అమ్మా ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదమ్మా. ఇంకా అంటే ఇప్పుడే ఎలా ఉంటుందంటే సినిమా స్టార్ట్ అవ్వాలి. వారు టికెట్లు అభ్యర్థులు ప్రకటించాలి. సినిమా స్టార్ట్ అయితే అప్పుడు పెద్ద 70mm మూవీ, కలర్ మూవీ చూస్తాం. ఇష్టమైన కలర్లో ఎంతమంది జనసేనలో ఉంటారో, ఎంతమంది టీడీపీలో ఉంటారో సినిమా స్టార్ట్ అవ్వాలమ్మా. అంటే ఇప్పుడు బీజేపీ కలిసి వస్తుందనే ఒక క్లారిఫికేషన్ వస్తే అప్పుడు ఎలా ఉంటుంది అంటారు? కేంద్రంలో ఉంది బీజేపీ కాదమ్మా. ఒక్క మాట మేము చెప్తున్నాం, బీజేపీ కాదు. అవసరం అనుకుంటే కాంగ్రెస్తో, ఇంకా అవసరం అనుకుంటే సిపిఐ సిపిఎంతో, ఎవరితో వారు పొత్తుకెళ్ళా మాకేం భయం లేదు. మాకు ఉన్నదంతా ప్రజల గుండెలతోనే మాకు ఉంది, ప్రజాబలమే. ఆ ప్రజాబలం ఉన్నంతసేపు కూడా మేము కానీ మా పార్టీ నాయకులు కానీ ఎవరు భయపడే ప్రసక్తి లేదు. మేము 175 గెలుస్తామమ్మా. మాలో ధీమా ఉంది. మీ వాయిస్ కట్ అయిందమ్మా. ఓకేనండి రమేష్ కుమార్ గారు, అయితే ఎవరొచ్చినా వైసీపీకి ఏమీ ప్రాబ్లం లేదు అంటారు. ఇలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తొందరపడుతున్నారు అని మీరందరూ ఎవరైతే కామెంట్ చేస్తున్నారో, సో అవునమ్మా, మరి ఆ భయం వారికి ఉండడం వల్లే. చెప్పండి. మాకు కానీ మా అభ్యర్థులకు కానీ ప్రజాబలం ఉన్నంత వరకు మాకెవరితో భయం లేదమ్మా. మా ప్రజాబలం చూసి మాకు ఏదైతే వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో ఉండే ధైర్యం చూసి ఏ పార్టీతో పొత్తు పెట్టుకుందో, ఎన్ని పార్టీలతో కలుద్దాం అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు తప్ప మాకు ఎటువంటి భయం లేదు. ఈరోజు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు, నేను జాతీయ పార్టీ నాయకులతో చాలాసార్లు తిట్లు తిని కూడా భరించాను. ఎందుకంటే ఈ తెలుగుదేశాన్ని కలుపుకోవడానికి చాలా తిట్లు తిట్టారు నాకు జాతీయ పార్టీ నాయకులు అని కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక ఛానల్లో చెప్పడం మేము చూడటం జరిగిందమ్మా. దాని అర్థం ఏంటమ్మా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, ఒక గుండెను ఎదుర్కోలేక ఇన్ని గుండెలు కలుస్తున్నాయంటే అదే మీరు అర్థం చేసుకోవచ్చమ్మా. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పున్నారు, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎదుర్కోలేకే నాకు చట్టసభలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి నేను పొత్తులో ఉంటున్నాను ఆయన చెప్పారు కదా. అదేనమ్మా, అది కూడా మేమే చెప్తున్నాం కదమ్మా. మాకు 50% పైబడే మాకు ప్రజాబలం ఉంది. 50% పైబడే కిందటి ఎలక్షన్లు ఎలాగైతే 51% దగ్గర మేము గెలిచామో, ఈసారి కూడా అంతకు ఎక్కువ శాతంతో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. 170 సీట్లు మావేనమ్మా. ఓకేనండి, అంటే వై నాట్ 175 ఖచ్చితంగా అయిపోతుంది అంటారు. ఓకేనండి, ఒక్కసారి తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. తులసిరెడ్డి గారు, ఇప్పుడు దాకా మీరు చూశారు కదా, అందరూ మాట్లాడారు. ఎస్పెషల్లీ మనం జనసేన నుంచి మనకి కృష్ణవేణి గారు ఏమన్నారు ఒక్కసారి. ఆవిడేమంటున్నారంటే లోకేష్ కామెంట్స్ ఉన్నాయి, ఏవైతే కొన్ని కామెంట్స్ చేసి ఉండకూడదు, సీఎం ఖచ్చితంగా కూటమిలో ఉండి సీఎం ఖచ్చితంగా చంద్రబాబు అవుతారు, ఇలాంటి కామెంట్సే పవన్ కళ్యాణ్
ఒకంత తొందరపడడానికి కారణమై ఉండొచ్చు అని ఆవిడ అంటున్నారు. మీకేమనిపిస్తోంది ఒక సీనియర్ గా ఇక్కడ బయట రెండు చూస్తున్న ఒక వ్యక్తిగా? 2-3 అంశాలమ్మా. వైకాపా వాళ్ళు ఏదో అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లోకి వచ్చి అనేక ఎన్నికల యుద్ధాల్లో పాల్గొని ఆరితేరినట్టుగా చెప్తున్నారు. వచ్చి 2 ఎన్నికలు చేసింది. 2014లో ఓడిపోయారు, 2019లో గెలిచారు, 2024లో ఓడిపోతున్నారు. దీనికి ఏదో పెద్ద 100 సంవత్సరాలను పరిపాలించినట్టుగా, దాంట్లో 70-80 ఏళ్ళు ఇల్లే పరిపాలించినట్టుగా పోజు కొడుతున్నారు. ఎన్నికలు చేసిందే 2014లో ఓడిపోయినారు, 2019లో మంచి మేయర్తో గెలిచారు. ఓకే, 2 మాటే. తర్వాత వచ్చేసి సింగిల్ అని భవిష్యత్తులో ఎంతతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుందో చూస్తాం. ఏమి ఇది వచ్చి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చేసి బలహీనుడని చెప్పేసి ఆయన పొత్తు పెట్టుకుంటున్నాడా? అదేవిధంగా కాంగ్రెస్ ఇండియా పొత్తు పెట్టుకుంటుందా? రాజశేఖర రెడ్డి గతం 2004లో పొత్తు పెట్టుకున్నాడు, సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్. అంటే రాజశేఖర రెడ్డి బలహీనుడనా? తర్వాత త్రేతాయుగంలో వచ్చేసి రామ యుగంలో రాముడు వచ్చేసి పొత్తు పెట్టుకున్నాడు సుగ్రీవుతోనో ఇంకోటితోనో వచ్చేసి, అంటే రాముడు బలహీనుడనే? కాబట్టి ఆయా సందర్భాలు బట్టి పొత్తులు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏదో పెద్దగా ఆరితేరినోళ్ళు అనేక యుద్ధాలని చెప్పేసి పోతులు కొడుతున్నారు. అది కరెక్ట్ కాదు. రేపు 2024లో ఖచ్చితంగా వైకాపాను మార్చాలనుకుంటున్నారు. ప్రభుత్వ మార్పిడి జరుగుతుంది. అది 100% జరుగుతుంది. అంటే అలాంటిది ఆ ప్లేస్ లో ఎవరు 175 కి 175 మేమే గెలుస్తాము అంటున్నారు, ఇప్పుడు కూడా అన్నారు. అంటారు అనుకోండి, వచ్చేసి అన్ని పార్టీలు అంటే మేమే గెలుస్తామంటారు, మేమే అధికారంలోకి వస్తామంటారు, మొత్తం అన్ని సీట్లు మేము అంటాము. మేము అనడం లేదా? మన కర్ణాటక కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, వైనాడ్ కాంగ్రెస్ అని చెప్పి మేము కూడా అంటున్నాం. అదే విధంగా టీడీపీ, జనసేన వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. కానీ ఓవరాల్ గా ప్రజా మూడ్ వచ్చేసేసి మారిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మన ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ లేకుంటే మిగతా సర్వే రిపోర్ట్స్ కానీ స్పష్టంగా తెలుస్తున్నాయి. కాబట్టి వైకాపా 2024లో ఓటమి తథ్యం. దాంట్లో వచ్చేసి వాళ్ళు ఎన్నైనా చెప్పుకోవచ్చు, మేకపోతే గాంభీర్యం వచ్చేసి మాకు అన్ని వస్తాయని చెప్పొచ్చు, అది వేరు. రాప్తాడు సభ గురించి పెద్దగా చెప్పుకుంటున్నారు. రాప్తాడు సభ పోనీ 5 లక్షలు జరిగింది అనుకున్నాం. రాష్ట్ర జనాభా ఎంతమ్మా? 5 కోట్లు. 5 కోట్లలో 5 లక్షలు అంటే 1%, అంటే 99% వ్యతిరేకమనా? కాదు కదా. కాబట్టి ఇది పిండి కొద్ది రెట్టే. వాహనాలు పెడితే డబ్బులు ఇస్తే మీరు పెట్టిన అవసరం, నేను పెట్టిన అవసరం. ఒక మ్యారేజ్ వచ్చేసి ఈవెంట్ మేనేజ్మెంట్. మనము కళ్యాణ మండపం 1 లక్ష పెడితే 1 లక్ష కళ్యాణ మండపం వస్తుంది. డిష్లు వచ్చేసి 4 పెట్టాలన్నా, 5 పెట్టాలన్నా, 4 ఏది పెట్టాలంటే అన్నీ వస్తాయి. ఆ విధంగా వచ్చేసి వాళ్ళు మొత్తం వచ్చేసి వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ స్కూల్ వాహనాలు పెట్టి మా ఊరి నుండి 45 బస్సులు పోయినాయి ప్రైవేట్ స్కూల్ అయ్యి. ఇది పులిందు నియోజకవర్గం వేపల్లి నుంటే ఒక్కొక్కరికి 500 నోటు ఇవ్వడము, ఒక బిర్యానీ పొట్లం ఇవ్వడము, ఒక మందు బాటి ఇవ్వడము, దాన్ని పంపించడము. ఇది పెద్ద ఘనకార్యం. ఇది వచ్చేసి ఏమి ఆ విధంగా ఉంటే 10 కోట్లు ఖర్చు ఇచ్చి నేను వేంపల్లో మా పులిందులోనే పెడతా, వచ్చేసి 5 లక్షలు 10 లక్షల జనాభాతో వచ్చేసి మీటింగ్ పెడతా. ఏమి ఘనకార్యం వచ్చేసేది. కాబట్టి ఇది స్వచ్ఛందంగా వచ్చింటే 83లో ఎన్టీఆర్కి వచ్చినట్టు అది స్వచ్ఛందంగా వస్తే దాని గురించి రాజకీయ పార్టీ ఆలోచించాలా. అంతేగాని ఇదేది వాళ్ళే కాదు, మేము పెట్టినట్టు ఇప్పుడు పరిస్థితులు వచ్చేసి ఆ విధంగా స్వచ్ఛందంగా అనేది రావడం లేదు. స్వచ్ఛందంగా చాలా కొంచెం పర్సెంటేజ్ ఉంది. అంతా వచ్చేసి మేనేజ్మెంటే వాహనాలు పెట్టడము, ఇవ్వడము. అది దాన్ని నమ్ముకొని వైకాపా వాళ్ళు వచ్చేసి సంకలు గుద్దుకోవడం అవసరం లే, మిగతా పార్టీలు వచ్చేసి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మేము కూడా ఆ విధంగా ఈవెన్ మేము చేసినా కానీ ఆ ప్రకారం చేయాల్సిందే. నానా అవస్థలు పడాలా, ఎవరికి డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ లో ఏదో జనాలు చూసి వచ్చేసి మురిసిపోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఇక పొత్తులకు సంబంధించి డెఫినెట్ గా వచ్చేసి పొత్తుల్లో ఇబ్బందులు ఉంటాయి. నేను ముందే చెప్పినట్టు బీజేపీ తేలినంత వరకు ఈ యొక్క చర్చలు సాగుతానే ఉంటాయి. అభ్యర్థులను పర్యటించినంత వరకు న్యాచురల్ గా ఇవన్నీ ఉంటాయి. న్యాచురల్ గా వచ్చేసి దీంట్లో ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు అధ్యక్షులు ప్రకటించారా, అభ్యర్థులు ప్రకటించుకున్నారు అనేది మెయిన్ డిఫరెన్స్. అధ్యక్షులు ప్రకటించే ఒక టైప్, అభ్యర్థి న్యాచురల్ గా వచ్చేసి ఎవరెవరు వాళ్ళు ఏం చేసుకోవాలి కదా. వాళ్ళ పబ్లిక్ లెక్కి పోవాలంటే జనరల్ గా లోపల వేరేది ఉన్నాయి కానీ నేనే క్యాండిడేట్ ను అని వాళ్ళ క్యాండిడేట్ చెప్పుకోవాలి కదా. అంటే కృష్ణవేణి గారు అన్నట్టుగా వాళ్ళ రియాక్షన్స్ అంటారా? అంటే ఆశావహులు కొంచెం అతిగా కామెంట్స్ చేయడం కావచ్చు, లోకేష్ సీఎం వాళ్ళ నాన్నగారు చంద్రబాబు నాయుడు అనే చెప్పుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాటికి దారి తీస్తున్నాయి అనుకోవచ్చా? కొన్ని ఉంటాయేమో. అయినప్పటికీ ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఒకప్పుడు వచ్చేసి దేశంలో అనేక సంవత్సరాల పాటు 2 వైర పార్టీలు. ఇది ఇప్పుడు కూడా వచ్చేసి కేరళలో ఎల్డీఏ అండ్
కాంగ్రెస్ ఫ్రంట్ వచ్చేసి చేస్తారు. పశ్చిమ బెంగాల్లో కలిసిపోవాల్సి వస్తుంది. ఒకసారి పరిస్థితులు బట్టి మనము జరుగుతుంటాయి. కాబట్టి దీంట్లో వారు చెప్పినట్టు రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు గారు, శాశ్వత మిత్రులు గారు, ఆయా పరిస్థితులు బట్టి ఒకసారి సంకీర్ణం వస్తుంది. సంకీర్ణంలో మరి మళ్ళీ ఎన్నికలకు పోతామా? లేదు కదా, ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు వాళ్ళు ప్రకటించుకోవడం చేస్తుంటారు, కానీ కొన్ని చోట్ల సమస్యలు వస్తాయి, కొన్ని చోట్ల ఎక్కువ చోట్ల ఇబ్బంది ఉండదు, కొన్ని చోట్ల వరకు సమస్యలు వస్తాయి. ఈవెన్ అభ్యర్థులు అంటే కొన్ని ప్లేసెస్ లో ఇది మాకే కావాలి అని పట్టుబడుతూ ఉంటారు కదా, అలాంటి ప్లేసెస్ లో మాత్రం కొంచెం కొన్ని చోట్ల ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా జరుగుతాయి. ఈవెన్ అభ్యర్థులు పట్టించిన తర్వాత కూడా ఫ్రెండ్లీ మ్యాచ్లు వచ్చేసి ఒక్కోసారి ఇంకా కాదు, అభ్యర్థులు వచ్చేసి కొందరు నేనే గెలుస్తా అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి కొన్ని చోట్ల ఇప్పుడు రాజమండ్రి రూరల్ ఉంది, డెఫినెట్ గా ఇద్దరికి బలమైన అభ్యర్థులే. ఆ పక్క గొరంట బుచ్చయ్య చౌదరి గారు బలమైన అభ్యర్థి టీడీపీకి, అదే విధంగా కందులో దుర్గేష్ జనసేనకు సంబంధించి ఆయన బలమైన, వాళ్ళ ఈల పార్టీకి సంబంధించి ఈయన బలమైన అభ్యర్థి. కాబట్టి అటువంటి చోట్ల కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంటాయి, కానీ ఒకసారి లాస్ట్ వరకు ప్రయత్నం చేసి తర్వాత అనేక విధాలుగా అడ్జస్ట్మెంట్ కూడా ఉంటాయి. ఒకసారి అధికారం లేకపోతే పార్టీలు రాజ్యసభ సీట్లు ఉంటాయి, ఎమ్మెల్సీ ఉంటాయి, లోకల్ బాడీస్ ఉంటాయి, నామినేటెడ్ పోస్ట్ ఉంటాయి, సలహాదారులు ఉంటారు, స్థానిక సంస్థాగతంగా పదవులు ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను, నేనేం వచ్చేసి నాకు అడగాలనిపించిందండి తులసిరెడ్డి గారు, మీరు ఒక సీనియర్, మీరు ఎవరి కోసమైనా త్యాగం చేస్తారా, లేకపోతే నేనే కంటెస్ట్ చేయాలని అంటారా? ఎవరుమా? మీరు. నేనుమా 25 ఎంపీ సీట్లు ఏడ కావాల్సిన ఇస్తారు, 170 ఎమ్మెల్యే సీట్లు ఏడ కావాల్సిన ఇస్తారు. కానీ నేను వచ్చేసి అమ్మా ఇప్పుడుండే పరిస్థితుల్లో వాస్తవంగా చెప్పాలా, ఎమ్మెల్యే గెలవాలంటే కనీసం వచ్చేసి 20-30 కోట్లు కావాలా, అది ఒప్పుకోకపోయినా. ఎంపీ కావాలంటే 100 కోట్లు కావాలా, నా దగ్గర లేదు, పార్టీ ఇవ్వదు, అది లేకుంటే గెలవలేము. కాబట్టి ఈ రోజు గాంధీ మహాత్ముడు వచ్చి గెలిచినా కానీ డబ్బులు లేకుండా గెలవలేడు. కాబట్టి నాకు గవర్నమెంట్ ఎందుకు పోగొట్టుకోవాలా? రాజ్యసభ చేశాను, పవన్ కళ్యాణ్ కూడా అదే కామెంట్ చేస్తున్నారు, డబ్బులు పెట్టగలిగే వాళ్ళు ఉంటేనే పోటీ చేయాలి అని. ఏదో టికెట్ అనేది నాకు పెద్ద ఇష్యూ కాదు. నేను సంస్థాగతంగా వచ్చేసి గౌరవప్రదంగా ఉన్నాను, నా అభిప్రాయాలు చెప్తున్నాను, పార్టీ కోసం సేవ చేస్తున్నాను. నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఏదో ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తేనే పెద్ద ఘనకార్యం అని అనుకోను. ఈ గాంధీ మహాత్ముడు ఎమ్మెల్యే అయినాడా, ఎంపీ అయినాడా, రాష్ట్రపతి అయినాడా, ప్రధానమంత్రి అయినాడమ్మా? జాతిపిత కదా. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఏ పదవి ఉంది ఈ రోజు అనుకుంటున్నాం కదా. కాబట్టి అదేదో ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి పరమ సోపానం అని చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు. కరెక్ట్ కాదు అది. రాజకీయాలు వచ్చేసి ఇది ఒక తులసిరెడ్డి గారు టైం అయిపోతోంది, మిగిలిన వారితో కూడా మాట్లాడదాం. ఒక్కసారి మనం టీడీపీ దగ్గరికి వెళ్దాం, చిన్నబాబు గారి దగ్గరికి. చిన్నబాబు గారు ఇంతకు ముందు విన్నారు ఇప్పుడు కృష్ణవేణి గారు కామెంట్స్ విన్నారా లేదా? ఆవిడేమన్నారు? ఆశావహులు ఎక్కువగా మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే విధంగా లోకేష్ ఆయన కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు, విన్నారు కదా, చంద్రబాబు నాయుడు నెక్స్ట్ సీఎం అని, ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అయితే మీ కూటమిలో. సో మరి ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ ని తొందర పెడుతున్నాయా? చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఒక సుదీర్ఘమైన సభలో ఇంటర్నల్ పార్టీ ఆఫీసులు చెప్పారు. ఏమని చెప్పారు? అయ్యా, మనకున్నది 7% ఓట్ బ్యాంకు. మీరు పదే సభల్లో సీఎం అంటే అది సాధ్యమా? ఏ పరిస్థితి ఉంది? నన్ను కూడా మీరు గెలిపించకుండా ఒకసారి బేరీజు వేసుకుని ముందుకు పోవాలి. ఇప్పుడు మనము ఓటు బదలాయింపు ఖచ్చితంగా మన పైపు జరగాలి. జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకూడదు. కాబట్టి ఇప్పుడు సీఎం అనేది కాదు మనకు ఇంపార్టెంట్, మనం క్రమేపీన బలపడాలి. మనకున్న ఓట్ బ్యాంకు మనం క్రమేపీన ముందు పోవాలంటే మనకున్న మెరిట్స్, డిమెరిట్స్ ఆయన పాపం చాలా ఓపెన్ గా చాలా గొప్పగా చెప్పారు. నిజంగా ఒక రాజకీయ నాయకుడు డయాస్ మీద కొన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా చెప్పారు. మన మొదటి నుంచి మనం పోటీ చేసింది 2019లో, మొన్న మనకి ఎన్ని సీట్లు వచ్చినాయి, నన్నీ కూడా 2 చోట్ల కూడా మీరు ఇబ్బంది పెట్టించారు. మనమే గెలవకుండా కూడా మనం మళ్ళీ సీఎం అనేది పద్ధతి కాదు. మన తరఫున రిప్రజెంట్ చేసింది ఒకే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయినాడు. కాబట్టి కొన్ని విషయాలు మనం కూడా గెలిచి అధికంగా ఎమ్మెల్యే సీట్లు సాధించి మనం ఖచ్చితంగా అడగాలి, మనం తీసుకోవాలి. అప్పుడు మనకు ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. సభల్లో మనం ఉచితంగా పదే సీఎం అంటే అది మనకి ఎంతవరకు సబబు? నాకు కూడా నేను చాలాసార్లు విన్నాను అని ఒక సభలో ఈ మధ్య ఆయన తాడేపల్లిలో అమరావతిలో ఆయన ఇంట్లో కూడా మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా గమనించాను. ఆయన మన ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ కానీ యువతకున్న ఇంటెన్షన్ కూడా ఆయన చెప్పాడు. సీఎం అంటే ఖచ్చితంగా 175లో
మనం మెజారిటీ సీట్లు సాధించగలిగితే మనం ఆ సీట్ అందుకోగలుగుతాము అని ఆయన తత్వం బోధపడేట్టుగా చెప్పాడు. మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆ రోజు అందరూ కూడా అన్ని మీడియాలో కూడా చూశారు, చాలా గొప్పగా మాట్లాడారు. మనము ఇంకా బలపడాలి, మనము క్షేత్రస్థాయి నుంచి కూడా ముందుకు పోవాలంటే మరిన్ని విజయాలు సాధించాలి కాబట్టి మనం మొన్నే పుట్టాం కాబట్టి కిడ్గా మనం మొదలు పెట్టాం కాబట్టి అవతల పార్టీ యొక్క పర్సంటేజ్ మన యొక్క పర్సంటేజ్ చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ మనము బేరేసుకొని పోవాలని చెప్పారు. మరి లోకేష్ బాబు గారు సీఎం గారు అంటే జనరల్ గా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి గతంలో చేసింది మళ్ళీ చేయబోతుంది కాబట్టి ఇదివరలో పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చేసిందండి, ఈసారి ఒంటరిగా చేయలేం కాబట్టి పొత్తు కావాలి అని అడిగారు కదా. అదేనమ్మా, ఇప్పుడు రాష్ట్రంలో పదే పదే మీకు చెప్తున్నాను, బ్రిటిష్ సామ్రాజ్యంలో ఏ విధంగా అష్టకష్టాలు పడ్డారో ఆ విధంగా మన భారతీయులు ఈ ప్రభుత్వం స్పెషల్లీ ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఇంత టూ మచ్ గా లేదు, అటు కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఇంత టూ మచ్ గా లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఈ విధంగా ఇప్పుడు తులసన్న కూడా చెప్పాలి, పులివెందుల్లో వైఎస్ వివేకానంద మర్డర్ జరిగింది. ఆయన సామాన్యుడు కాదు, బ్రదర్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ చేశాడు, మంత్రి చేశాడు. అటువంటి వ్యక్తి మర్డర్ జరిగితే ఈరోజు కనీసం దాన్ని ఇంత పెద్ద యంత్రాంగం ఉండి పట్టుకోలేకపోతున్నారు. మీడియా ఘోషిస్తా ఉంది, ఆయన కూతురు ఘోషిస్తా ఉంది, ఎక్కడ మనకి ఆన్సర్ రావటం లేదు. మళ్ళీ ఎలక్షన్ వస్తా ఉంది, మళ్ళీ సోషల్ మీడియా కామెంట్స్ ఏమని పోతాయి, నెక్స్ట్ మరణం ఎవరితో కామెంట్ చేస్తున్నారు. అంటే గెలుపు కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకసారి మనం బేరీజ్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు సీఎం కాదు ఇప్పుడు మనకు ముఖ్యము, వైఎస్ఆర్సీపీని ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలి మనము. ఒక్క ఓటు కూడా ఎక్కడా మనకి డస్ట్బిన్ లో పోకూడదు, ఓటు మనకే బదలాయింపు కావాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అంతే తప్ప నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఉంటుంది, చర్చలు చేసుకుందాము. ఇప్పుడు గెలుపు ఓటములు అనేది ఖచ్చితంగా మనకి దగ్గరలో తెలిసిపోయింది కాబట్టి సీట్ అనేది పెద్ద సమస్య కాదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు యొక్క రాష్ట్రంలో అవసరం ఉందని, ఆయన యొక్క సలహాలు సూచనలు అవసరమని పవన్ కళ్యాణ్ ఏ విషయం కూడా మేము డిస్కస్ చేస్తున్నాము, ఆయన యొక్క సలహాలు తీసుకుంటున్నాము, పొత్తు ధర్మం పాటిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ పుట్టుంటే మరి తులసన్న గారికి తెలిసి ఉండొచ్చు, రామారావు పార్టీ పెట్టినప్పుడు మేనకా గాంధీ గారు సంజయ్ మంచి ఒక పార్టీ పెట్టారు, అందులో తెలంగాణ నుంచి గోరే ప్రకాష్ రావు కూడా ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినారు. అంటే తెలుగుదేశం పార్టీ పుట్టుకలోనే అందరిని కలుపుకోవడం. నాకు నువ్వు వద్దు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో ఎవరైనా ఒక పొత్తు పెట్టుకుంటే ట్రై చేయండి, ఈరోజు వాళ్ళకి అవసరం లేకపోతే మళ్ళీ సెకండరీ. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, 1%, 2%, 3% ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి ఓట్ బ్యాంక్ కలిగి ఉంటారు. అందరూ అధికారులకు రాకపోవచ్చు, ఆ 1%, 2% మనకి అవసరం ఉండే వాళ్ళనో లేకపోతే ఒక సీనియర్లో సలహాల కోసమో ఆ పార్టీని పొత్తు ధర్మంలో పిలవమని చెప్పండి, చూద్దాం. వాళ్ళతో ఏ రాజకీయ పార్టీ అయినా చేరుతుందేమో చూడండి. వాళ్ళతో ఎవరు చేరరు. వాళ్ళ విధానాలు వాళ్ళ పద్ధతులు ఏంటంటే చంపడాలు, నరకడాలు, తరిమేయడాలు ఉంటుంది కాబట్టి అది రాజకీయ పార్టీని ట్రీట్ చేయటం లేదు ఎవరు. ఒక ఛాన్స్ మీద ఒక లాటరీ టికెట్ దొరికింది. మిత్రుడు చెప్తున్నాడు రాప్తాడులో బ్రహ్మాండంగా వచ్చేసారనేసి. రాప్తాడులో ఏంటండి విలేకరిని ఏ విధంగా కుట్టారు చూసారా? మరి మీ సభ సక్సెస్ జరిగితే విలేకరిని ఏ విధంగా కుట్టారు? నిజంగా ఎక్కడ చరిత్రలో రాజకీయ నాయకులు మమ్మల్ని అంతా కేసులు పెట్టి చంపడం అన్ని చేశారు, విలేకరులను దాడి చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? మరి మేం బాధపడేందంటే ముఖ్యమంత్రి కాదు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం మేము రాజకీయ పార్టీలుగా ఎన్నో అవగాహనతో ముందుకు పోతున్నాం. సామాన్యుడు తట్టుకోలేకపోతున్నాడు, ఇసుక దగ్గర నుంచి తిండి వరకు అన్ని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైన లైఫ్ కనిపించారు. ఎందుకంటే 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు అన్ని రకాలు నష్టపోయినాం కాబట్టి దాన్ని రీగెయిన్ చేసుకోవాలి కాబట్టి రిటైన్ చేసుకోవాలి కాబట్టి మనం వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇంటికి పంపించాలి. ఈ రోజు మీరు చూడండి నెల్లూరులో కంక్లూడ్ చేస్తాను నెల్లూరులో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి కుడి భుజం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈయన క్విట్ బయట వచ్చేసారు. అంటే మీరు ఏముంది ఇంకా గానీ మేము అనుకోవడం మాకున్న సమాచారం మేరకు తర్వాత ఎలక్షన్ కోడ్ కనుక వచ్చేస్తే కృష్ణవేణి గారితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు విన్నారు కదా చంద్రబాబు గారు వ్యాఖ్యలు. ఆయన ఏమంటారంటే 7% ఓట్ షేర్ కూడా లేదు, జనసేనకి ఓట్ బ్యాంక్ లేదు. సో అలాంటప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు సీఎం పదవి అని అడుగుతున్నారు. స్వయాన జనసేన అధినేత ఈ విషయాన్ని ఒప్పుకున్నారు అని కూడా అంటున్నారు. అవునమ్మా చూడొచ్చు. ఓకే మేడం,
14 చూసుకుంటే అండి ఇదే కిట్ అన్నారు ఆయన ఇప్పుడు మా జనసేన పార్టీని. ఇదే కిట్ ఉపయోగపడితే కాదమ్మా, మనం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు 2019 ఇదే టీనేజ్ పార్టీ సపోర్ట్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి ఎలా బయటికి వాకౌట్ చేసి వచ్చేసారో ప్రజలందరూ చూసారు. అంటే 23 సీట్లు మాత్రమే పరిమితమైంది. అంటే జనసేన ఉనికి అనేది కానీ, జనసేన గ్రాఫ్ అనేది కానీ ఒక పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతలా ఉపయోగపడుతుందో ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసండి. ఖచ్చితంగా రెండు పార్టీలని కూడా ప్రజలు చూశారు. కానీ ఇవాళ చాలా మంది ప్రజలు కోరుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, పొత్తు ధర్మంలో మేము ఉన్నాం కాబట్టి మాట్లాడకూడదు కాబట్టి అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజలు నమ్మారు. నమ్మినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, త్యాగాలకు కూడా త్యాగాలకు సిద్ధపడతానని ఆయన చెప్పారు. ఆయనే త్యాగం చేస్తానని రెడీగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికే ఆ బాధ్యతలు అప్పగించొచ్చేమో. అది మనం పాజిటివ్ గా కూడా ఆలోచించవచ్చు దాని గురించి. ఖచ్చితంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే అప్పటికప్పుడు ఎలక్షన్ కి వెళ్ళినప్పటికీ కూడా 7% ఓట్ బ్యాంక్ సాధించడం అనేది ఏ రాజకీయ పార్టీని, జాతీయ రాజకీయ పార్టీని కూడా చూడొచ్చండి. ఇవాళ రూలింగ్ చేస్తున్నటువంటి పార్టీలకు కూడా 1%, 2% ఓటు షేరింగ్ మాత్రమే, ఓటు పర్సెంట్ మాత్రమే వచ్చింది. జనసేనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కి వెళ్ళిన తర్వాత కృష్ణవేణి గారు కొంచెం బ్రీఫ్ చేయండి, టైం చాలా తక్కువగా ఉంది. విషయం కాదు, ఇవాళ ఉత్సాహంతో ఉరకలేస్తూ ఒక యవ్వనంతో పరిగెడుతున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఖచ్చితంగా దీని వైపు ప్రజలు చూస్తున్నారు, ఆశావాహులు చూస్తున్నారు. అలాగే అభ్యర్థులు లేని పరిస్థితి నుంచి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 3 నుంచి 20 మంది అభ్యర్థులు కూడా పోటీ పడేటువంటి అవకాశం ఉన్న పార్టీగా జనసేన ఎదిగింది. ఇది మా అధినేత మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఎప్పుడూ కూడా పదవుల గురించి కూడా ఆలోచించరు. పదవుల గురించి ఆలోచిస్తే కనుక నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఎన్నో పదవులు తెచ్చుకోగలిగి ఆయన సెటిల్ అవ్వచ్చు. కానీ అవమానాలను భరిస్తూ కూడా ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే నేను పొత్తుని ప్రకటిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. చాలా మంది మాకు తెలుసండి. అంటే నేను కామెంట్స్ చేస్తే వేరే విధంగా తప్పుగా అనుకోవద్దు టీడీపీ నాయకులు ఎవరు కూడా. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి జైల్లోకి వెళ్ళి ప్రకటన చేసే వరకు కూడా కొంతమంది టీడీపీ నాయకులు, అందరినీ అనట్లేదు, కొంతమంది టీడీపీ నాయకులు హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని జాయిన్ అయ్యారు తప్ప బయటకు వచ్చి పోరాటాలు చేసేటువంటి పరిస్థితి కూడా లేదండి. చాలా మంది నాయకులు ఆ విధంగా ప్రవర్తించినటువంటి తీరు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి టీడీపీతో పొత్తు ప్రకటన చేసిన తర్వాత టీడీపీలో కూడా చాలా నూతన ఉత్సాహం వచ్చింది. సమయాభావం. సో ఒక్కసారి మనం వైసీపీ మనం రమేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ కుమార్ గారు ఇప్పుడు దాకా తులసిరెడ్డి గారు కావచ్చు, కృష్ణవేణి గారు కావచ్చు, అండ్ ఇప్పుడు మనం చూసాం చిన్నబాబు గారు కావచ్చు, వీళ్ళందరి వ్యాఖ్యలు చూశారు. బయట నుంచి చూస్తున్న వైసీపీకి ఏమనిపిస్తోంది? తప్పకుండా అండి. మరి పెద్దలు తులసిరెడ్డి గారు నాకు చాలా గౌరవం. ఆయనంటే మరి ఆయన తెలుగుదేశం బీ టీంలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళ పొత్తుల గురించి ఈయన చెప్తున్నారు పెద్ద ఆయన. ఒకసారి మరి అది తెలుగుదేశం బీ టీమేమో తులసిరెడ్డి గారు పెద్దలు, వారు నిర్ణయించుకోవాలి. ఇంకొకటి రాప్తాడులో జరిగిన సభ గురించి కూడా ఏదో మాట్లాడారు ఆయన. 5 లక్షలు కాదమ్మా, 10 లక్షలు పైబడి అభిమానులు కార్యకర్తలు వచ్చారు. మేము ఒక మాట అడుగుతున్నాం, ఇదే డబ్బులు ఇచ్చి మేము కూడా చేస్తామంటున్నారు కదా, ఒకసారి ఒక సభ పెట్టమని చెప్పండి. అంత పెద్ద సభకు అక్కర్లేదు, దాంట్లో 1/4 సభ కాంగ్రెస్ వారు పెట్టమని చెప్పండి, చూద్దాం. రెండు ఇప్పుడు పెద్దలు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు గారు అంటున్నారు, కుడిభుజంగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రిజైన్ చేసి మా పార్టీలోకి వచ్చేస్తున్నారని. మరి మీకు తెలుగుదేశానికి కుడిభుజంగా ఉన్న విజయవాడ కేశినేని నాని గారు ఏ పార్టీలోకి వచ్చారు? మీ కుడిభుజమే కదా కేశినేని నాని గారు. అవి ఎలక్షన్స్ ముందు కొన్ని ఇటు కొంతమంది వెళ్తారు, అటు కొంతమంది వెళ్తారు. అవన్నీ కాదు. ఒక మాట ఇక్కడ చెప్పాలమ్మా, ఇంతకు మునుపు ఏదైతే ఈ పచ్చపత్రికలు చంద్రబాబు నాయుడు చెప్పినవి వారికి ప్రజలకు తెలియజేశారో అవన్నీ నమ్మేవారమ్మా. కానీ ఈనాడు చంద్రబాబు నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదు. ఆయన ధైర్యంగా ఈ 5 సంవత్సరాల్లో, అదేమ్మా చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎంగా ఉండే 14 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క మంచి పని
ఈ పేద ప్రజలు చేసామని కానీ, లేకపోతే గత 5 సంవత్సరాలు 2014 నుంచి 14 నుంచి 19 వరకు ఈ ఇచ్చిన హామీలు 637 పైచులకు హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు ఓకేనండి. తెలుసుకున్నారమ్మా. ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే రమేష్ కుమార్ గారు. మా ప్రజలందరికీ అండగా ఉన్న మా జగనన్నే మాకు కావాలి అని అనుకుంటున్నారమ్మా. ఈ చంద్రబాబు నాయుడు మాటలు కానీ ఎవరి మాటలు కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు. తప్పకుండా రమేష్ కుమార్ గారు. మరి వైఎస్ఆర్ సిపిఐ జెండా ఎగరవేస్తాం. 170 రమేష్ కుమార్ గారు గెలుచుకుంటాం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు, జనసేన నుంచి సుంకర కృష్ణవేణి గారు, అదేవిధంగా టీడీపీ నుంచి చిన్నబాబు గారు, వైసీపీ నుంచి బొడ్డేపల్లి రమేష్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో చూశారు కదండి, పవన్ కళ్యాణ్ వరుసగా మొన్న నిన్న ఈరోజు వరుస ఇంటర్నల్ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు, పార్టీ ఇంటర్నల్ సమావేశాలు. సో మరి ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్థుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ తొందరపడి ప్రకటిస్తున్నారా, డిఫెన్స్లో పడిపోయి ఈ ప్రకటనలన్నీ జరుగుతున్నాయా అనే దానికి సంబంధించి ఈరోజు మనం డిబేట్ చేసాం. అయితే దీనికి సంబంధించి ఆ పార్టీ నుంచి మనకి సుంకర కృష్ణవేణి గారు ఆవిడేమంటున్నారు అంటే కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ ఆయన చంద్రబాబు నాయుడే ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఆయనే సీఎం అవుతారు అని ఒక తొందరపాటు అనౌన్స్మెంట్ చేశారు. ఇలాంటివి కావచ్చు, ఆశావహులు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు, అలాంటివి కావచ్చు. ఇవన్నీ కూడా కలిపే పవన్ కళ్యాణ్ చేత ఇవన్నీ కూడా ప్రకటనలు చేయిస్తున్నాయి, ఈ టూర్స్ అన్ని కూడా చేయిస్తున్నాయి అని చెప్పి జనసేన నుంచి మాట్లాడుతున్నారు. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.